ఇప్పుడు మనం స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో అసలు ఎలాగా స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో ఇన్ కేస్ లోడ్ ఎలా ఉంది మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద. సో ఇప్పుడు ఇది ఎలా బెండ్ అవుద్ది మనం ఆల్రెడీ చూసాం. సాగింగ్ అనేది ఇది సాగింగ్ అవుతుంది. సాగింగ్ అంటే ఏంటి? పాజిటివ్ బెండింగ్ మూమెంట్. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ టీటా, ఇప్పుడు ఇది ఏ ఎలాస్టిక్ కర్వ్ అంటే ఎలా అయితే బెండ్ అయిందో ఇప్పుడు ఇలా ఉన్న బీము, సో ఇలా మనకి కొంత డిస్టెన్స్ నుంచి మెయిన్ ఏదైతే ఉందో మెయిన్ బీమ్ లైన్ ఏదైతే ఉందో సో దాని నుంచి మనకు కొంత బెండ్ అవుతుంది. సో ఏ డిస్టెన్స్ ఒక డిస్టెన్స్తో బెండ్ అవుద్ది. సో దీన్ని మనం డిఫ్లెక్షన్ అంటాం. సో ఏదైతే మనకి విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ బీమ్ లైన్ ఉందో సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇది ఎక్కడ ఎంత బెండ్ అవుతుంది అనేది దాన్ని మనం వై అంటాం. అలాగే విత్ రెస్పెక్ట్ టు సపోర్ట్ ఏదైతే ఉందో మనం ట్యాంజెంట్ గీస్తే దానికి ఎంత యాంగిల్ అనేది బెండ్ అవుతుంది అనేది మనకి టేటా అవుద్ది. ఓకే, ఇక్కడ టేటా గీస్తే ఏమవుద్ది? దీని ట్యాంజెంట్ ఎలాస్టిక్ కర్వ్ ట్యాంజెంట్ గీస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏం ఉండదు. సో టేటా ఈక్వల్ టు 0. సో దీని నుంచి కొన్ని రిలేషన్షిప్స్ అనేవి మనం తీసుకొద్దాం. ఓకే, సో ఇప్పుడు టేటా ఎక్కడ మ్యాక్సిమం అయింది? ఇక్కడ మనకి సపోర్ట్స్ దగ్గర మ్యాక్సిమం అయింది. అవును కదా, ఇక్కడ సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ అంటే డిఫ్లెక్షన్ ఎక్కడైతే మినిమం ఉందో అక్కడ సపోర్ట్ అనేది సపోర్ట్ దగ్గర టేటా అనేది మ్యాక్సిమం అయింది. అంటే స్లోప్ అనేది మ్యాక్సిమం అయింది మనకి. ఓకే, అలాగే ఇన్ కేస్ సింప్లీ సపోర్ట్ దగ్గర, ఇది సింప్లీ సపోర్ట్సే కదా, సో సింపుల్ సపోర్ట్స్ దగ్గర మనకి టేటా అనేది స్లోప్ అనేది అంటే టేటా అనేది మ్యాక్సిమం అయింది. సో సింపుల్ సపోర్ట్స్ ఉన్నప్పుడు మనకి మ్యాక్సిమం అయింది. నెక్స్ట్ ఈ బెండింగ్ ఆఫ్ ద కర్వ్ అంటే ఈ ఏదైతే మొత్తం బెండ్ అయిన తర్వాత ఏదైతే డిఫ్లెక్షన్ వచ్చిందో మెయిన్ దానికి అంటే ఒరిజినల్ లైన్కి దీనికి దాన్ని వై అన్నాం. సో వై మ్యాక్స్ అంటే డిఫ్లెక్షన్ మ్యాక్సిమం ఎక్కడ వచ్చింది? ఎక్కడైతే లోడ్ యాక్ట్ అవుతుందో దాని కింద వచ్చింది. ఓకే, సో లోడ్ ఎక్కడైతే యాక్ట్ అవుతుందో అక్కడ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అనేది మనకు వచ్చింది. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎక్కడైతే వై మ్యాక్స్ అవుతుందో వై మ్యాక్స్ అయిన దగ్గర టేటా ఎంత? వై మ్యాక్స్ దగ్గర టేటా ఎంత? మనకి టేటా ఈక్వల్ టు 0 అయింది. సో దీని నుంచి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అవుతుందో అక్కడ టేటా అనేది నాకు 0 అవుతుంది. ఓకే, ఇది సింప్లీ సపోర్టెడ్లో అయితే. అదే మనం క్యాంటిలివర్లో చూద్దాం. క్యాంటిలివర్లో బెండ్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ కర్వ్ ఎలా బెండ్ అవుద్ది? ఇలా బెండ్ అవుద్ది, అవునా కదా? సో మనకి ఇలా బెండ్ అవుద్ది. ఇప్పుడు దీని నుంచి టేటా మ్యాక్సిమం నాకు ఎక్కడ వస్తుంది? ఇది నా టేటా మ్యాక్స్ అవుతుంది. సో వై మ్యాక్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. సో దీని తర్వాత ఏదైనా బెండ్ అవుద్దా? స్ట్రైట్ లైన్ అయిపోద్ది. ఇప్పుడు దీని నుంచి ట్యాంజెంట్ గీస్తే నాకు ఈ లైన్తో కలిసిపోద్ది. సో అప్పుడు టేటా ఈక్వల్ టు అంటే ఏదైతే ఎలాస్టిక్ కర్వ్ ఉందో దానికి ట్యాంజెంట్ గీస్తే మనకి ఏదైతే యాంగిల్ వస్తుందో బెండ్ అయిన తర్వాత ఒక బెండెడ్ కర్వ్, సో దాన్ని మనం టేటా అంటే అక్కడ మనం టేటాని క్యాలిక్యులేట్ చేయడం జరుగుద్ది. సో దానికి ట్యాంజెంట్ గీసి అలాగే వై మ్యాక్స్ అంటే ఈ ఏదైతే మనకి మెయిన్ బీమ్ ఉందో దాని నుంచి డిస్టెన్స్ ఏదైతే బెండ్ అయిందో డిఫార్మేషన్ అయిందో ఆ డిస్టెన్స్ ఎక్కడైతే వస్తుందో దాని వై. సో ఇక్కడ మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. డివై బై డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు అంటే చేంజ్ ఇన్ వై అంటే ఇక్కడ ఒక కొంత డిస్టెన్స్ వచ్చాను ఇక్కడి నుంచి నాకు. సో ఇక్కడ ఒక వై వచ్చింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చా ఒక వై వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చా ఒక డిస్టెన్స్ వై వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ చేంజ్ అయ్యే కొద్దీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మన ఎక్స్ అయితే ఏదైతే చేంజ్ అవుతుందో సో దాని నుంచి మనకు వై కూడా వేరీ అవుతుందా? సో ఇప్పుడు డివై బై డిఎక్స్ అంటే మనకి వై అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎలా వేరీ అవుతుందని చెప్పేదాన్నే మనం స్లోప్ అంటాం. సో ఈ రెండిట్లకి అంటే ఇటు వై ఇలా ఎక్స్ వెళ్తున్నాం ఇది వై వెళ్తున్నాం. సో ఈ రెండింటికి మధ్య మనకి ఏదైతే రిలేషన్ ఉందో సో దాన్ని మనం స్లోప్ అంటున్నాం. ఆ స్లోప్ బట్టి కూడా మనం ఆ కర్వ్ అనేది మనం ప్లాట్ చేయొచ్చు అనమాట. అది ఎలా బెండ్ అవుతుంది అది. సో ఇష్టం వచ్చినట్టు బెండ్ అయిపోవచ్చు అంటే మన డిఫార్మేషన్ అంటే ఆగుతుంది కదా ఎలా పడితే అలా బెండ్ అయిపోవచ్చు అంటే మనకి ఆర్సీసీ ప్రకారం సో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఫర్ సర్వీస్ క్రైటీరియా కోసం స్పాన్ బై 324 mm కన్నా ఎక్కువ మన డిఫ్లెక్షన్ అనేది రాకూడదు మన బీమ్లో. సో అలా వస్తే దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. సో అందుకని మన డిఫ్లెక్షన్ ఎంత వస్తుందని కనుక్కోవాలి. సో దీన్ని కనుక్కోవడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ అని, రెసిప్రోకల్ మ్యాక్స్వెల్స్ రెసిప్రోకల్ మెథడ్ అని, మూమెంట్ ఏరియా మెథడ్ అని,
కాంజుగేట్ బీమ్ మెథడ్ అని. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మనం అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ తెలుసుకోవాలి. సో అంటే కన్వెన్షనల్గా ఆలోచిస్తే అన్నీ చేయాలి. బట్ కాంపిటేటివ్గా ఆలోచిస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆలోచిస్తే డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ మనకి నేర్చుకోవాలి, మూమెంట్ ఏరియా మెథడ్ నేర్చుకోవాలి, కాంజుగేట్ బీమ్ మెథడ్ నేర్చుకోవాలి. సో ఈ 3 మాత్రం మనం తప్పకుండా నేర్చుకోవాలన్నమాట. అసలు అంటే ఎలా వస్తుంది, ఏంటి, ఏం చేయాలి అంటే మొత్తం సమ్ చేయమంటాడు అంటే చేయమండు. సో ఇలా కొన్ని స్టాండర్డ్ కేసెస్ ఇచ్చి వాటికి మనకి డిఫ్లెక్షన్ ఎంత అవుతుంది, ఓకే, ఇలా వచ్చి డిఫ్లెక్షన్ ఎంత అవుతుంది, అలాగే స్లోప్ ఎంత అవుతుంది, సో స్లోప్ క్యాలిక్యులేట్ చేయమని. అలాగే ప్రాప్డ్ క్యాంటిలివర్లో మనకి రియాక్షన్స్ ఎలా వస్తాయి, అలాగే దాని నుంచి వచ్చే డిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, సో ఎక్కడ మనకి డిఫ్లెక్షన్ అనేది మ్యాక్సిమం వస్తుంది, ఆ మ్యాక్సిమం వచ్చే వాల్యూ ఎక్కడ వస్తుంది, ఏ లెంత్లో వస్తుంది, ఎంత వస్తుంది, సో ఇలాంటివి అడుగుతారు అనమాట. సో డిఫ్లెక్షన్స్ కనుక్కోవడానికి మనం ముందుగా ఆల్రెడీ బెండింగ్ మూమెంట్ తెలుసుకున్నాం. సో బెండింగ్ మూమెంట్ని బేస్ చేసుకుని అది ఎంత డిఫ్లెక్షన్ తీసుకుంటుంది, అంటే బెండింగ్ మూమెంట్ని బేస్ చేసుకుని దానికి ఎంత డిఫ్లెక్షన్ మనం అలౌ చేయొచ్చు, ఎంత అలౌ చేయకూడదు, ఆ లోడ్ బట్టి అక్కడ ఎంత చేయొచ్చు అనేది ఉంటుంది. సో ఈ అంటే మూమెంట్ ఏరియా మెథడ్లో మనకి ఏదైతే బెండింగ్ మూమెంట్ వచ్చిందో ఆ బెండింగ్ మూమెంట్ ఏరియాని విత్ రెస్పెక్ట్ టు మన ఈఐతో చేస్తే మనకు వస్తుంది. అది మనం డీప్గా నెక్స్ట్ దాంట్లో నేర్చుకుందాం. సో ఫర్ టైమింగ్ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు డిఫ్లెక్షన్ అనేది ఏంటి, ఎక్కడ వస్తుంది, అలాగే టేటా అనేది ఎక్కడ డెవలప్ అవుద్ది. సో సపోర్ట్ దగ్గర టేటా అనేది ఎక్కడైనా మనం 0 చేస్తున్నాం అంటే, స్లోప్ని 0 చేస్తున్నాం అంటే అక్కడ మన డిఫ్లెక్షన్ ఏమవుద్ది, మ్యాక్సిమం అవుతుంది. సో ఇలాగా మన ఏ పాయింట్ దగ్గర ఎలా వస్తుంది అంటే ఏ బీమ్లో ఎలా వేరీ అవుద్ది అనేది మనం ఒక మినిమం అవగాహన ఉండాలన్నమాట. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అయిన తర్వాత మనకి స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్లోనే ఎక్కువ వస్తుంది. అసలు ఈ బీమ్స్లో కాంజుగేట్ బీమ్ మెథడ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. కాంజుగేట్ బీమ్ మెథడ్ చేసేటప్పుడు బై ఈఐ మనం ఎందుకు డివైడ్ చేయాలి, అలాగే అసలు ఉన్న రిలేషన్ ఏంటి, 1/r ఈక్వల్ టు అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్కి బెండింగ్ ఈక్వేషన్లో మనకి m/e ఈక్వల్ టు e/r ఈక్వల్ టు f/y అని ఉంటుంది. సో దాని నుంచి మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల తీసుకొస్తాం. ఓకే, సో ఇది మనకి ఇంట్రడక్షన్. సో డిఫ్లెక్షన్ అంటే ఏంటి, స్లోప్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో దానికోసం మనం డిఫరెంట్ కేసెస్ అనేవి చేస్తూ వెళ్తుంటే డిఫ్లెక్షన్స్ అండ్ బీమ్స్లో సో మినిమం 3 to 4 మార్క్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీంట్లో. తీసుకుంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి డిఫ్లెక్షన్ అనేది ఉండదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో మన ఇంట్రడక్షన్లో చెప్పుకోలేదు, ఇక్కడ వచ్చేసరికి మనం మ్యాక్సిమం అవుద్ది అనుకున్నాం. ఓకే, సో డిఫరెంట్ లోడింగ్ కేసెస్ ఉన్నప్పుడు అప్పుడు బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ ఎలా వేరీ అవుతుందని మనం చూసాం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో. ఓకే, ఎస్ఎఫ్డి అండ్ విఎండిలో మనం చూసాం. దాన్ని బేస్ చేసుకుని ఎలాస్టిక్ కర్వ్ ఎలా చేంజ్ అవుద్ది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకి గుర్తుపెట్టుకోవచ్చు కానీ బట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జామ్ టెన్షన్లో. ఓకే, జనరల్ లోడింగ్ ఉన్నప్పుడు మనకు అంటే ఎలాస్టిక్ కర్వ్ ఎలా అవుద్ది అంటే పారాబోలిక్గా అవుద్ది. ఎందుకు అలా అవుతుంది అంటే లోడింగ్ అనేది కంటిన్యూస్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎక్కువ బెండ్ అవుద్ది అనమాట. సో అంటే సెంటర్లో ఎక్కువ బెండ్ అవుద్ది, మిగతా వాటిలో తక్కువ బెండ్ అవుద్ది. సో దానివల్ల మనకి పారాబోలిక్ ఫామ్ అవుద్ది అనమాట. సో y ఈక్వల్ టు 4ax² యాక్చువల్లీ ఇలా డెవలప్ అవుద్ది. ఓకే, మనకి పారాబోలిక్గా ఫామ్ అవడానికి రీజన్ అది. అదే ఇన్ కేస్ ప్యూర్ బెండింగ్ ఉంటే, ప్యూర్ బెండింగ్ అంటే ఆ కేసు ఇదే. సో ఎక్కడైతే ఓన్లీ బెండింగ్ మాత్రమే ఉంటుందో దాన్ని ప్యూర్ బెండింగ్ అంటాం. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఎటువంటి బెండింగ్ ఉండదు కాబట్టి మనకి కాన్స్టెంట్గా బెండ్ అవుద్ది అనమాట. సో అందుకే ఇక్కడ సర్క్యులర్ ఆర్క్గా బెండ్ అవుద్ది. సో మెయింటైనింగ్ ద సేమ్ రేడియస్. సో రేడియస్ అనేది సేమ్గా మెయింటైన్ అవుతూ మనకి బెండ్ అవుద్ది అనమాట. ఓకే, సో అందుకని ప్యూర్ బెండింగ్ కేసులో మనకి ఆర్క్ అనేది సర్క్యులర్గా బెండ్ అవుద్ది. ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. చాలాసార్లు అడుగుతాను అనమాట, రిపీటెడ్ క్వశ్చన్. సో ఇదే ప్యూర్ బెండింగ్, ఇదొకటి ప్యూర్ బెండింగ్. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ప్యూర్ బెండింగే. క్యాంటిలివర్ మీద మూమెంట్ యాక్ట్ అయినప్పుడు దాని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది ఉండదు, 0 అయిపోద్ది. బెండింగ్ మూమెంట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవ్వకుండా, వాల్యూలో చేంజ్ అవ్వకుండా వస్తుందో దాన్ని మనం ప్యూర్ బెండింగ్ అంటాం. అక్కడ మనకి ఆర్క్ అనేది సర్క్యులర్గా బెండ్ అవుద్ది అనమాట. సో ఎక్కడ చూసినా రేడియస్ అనేది ఒకేలా ఉంటుంది. సెంటర్ నుంచి రేడియస్ చూస్తే ఇది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది అనమాట. సో మనం దీన్ని బేస్ చేసుకుని డెరైవ్ చేస్తాము. ఓకే, ఈక్వేషన్. ఓకే, నో లోడింగ్ కేసులు ఏముంటాయి, అన్నీ 0గానే ఉంటాయి. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకే, మనకి లోడింగే లేకపోతే ఏమవుద్ది, ఆర్క్ అనేది ఇలా స్ట్రైట్ లైన్గానే ఉంటుంది అనమాట. ఓకే, ప్యూర్ షియర్ ఉంటే ఏమవుతుంది, ప్యూర్ షియర్ ఉంటే అక్కడ
బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది జీరో అవుతుంది, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది నాన్ జీరో అవుతుంది. ఎందుకంటే ఓన్లీ షియర్ ఉన్నప్పుడు బెండింగ్ మూమెంట్ ఇంకేముంటుంది, బెండింగ్ మూమెంట్ ఉండదన్నమాట. సో అందుకని ప్యూర్ షియర్ ఉంటే, అంటే ఇలాంటి కేసు ఇన్ కేస్ షియర్ స్ట్రెస్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో ఓన్లీ షియర్ ఉంటే అక్కడ మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఉండదు. బట్ అప్పుడు ఎలాస్టిక్ కర్వ్లో ఏమైనా ఉంటుందా, ఏం చేంజ్ ఉండదు. ఎందుకంటే షియర్ ఫోర్స్ వల్ల డైరెక్ట్ ఫెయిల్యూరు ఏదో కోసినట్టు, అంటే చాక్తో కట్ చేస్తే ఎలా అవుతుంది అలా అవుతుంది. ఇంకా అలాంటప్పుడు బెండింగ్ అనేది ఉండదు. అంటే బ్రిటిల్ మెటీరియల్స్లో ఎక్కువగా ఇది చూడొచ్చు అనమాట. ఓన్లీ షియర్ మాత్రమే తీసుకుంటుంది, ఇంక బెండ్ అవ్వదు. సో డక్టైల్ మెటీరియల్స్లో ఎక్కువగా ఈ ప్యూర్ బెండింగ్ అనేది మనం చూస్తాం. సో ఈ ప్యూర్ బెండింగ్ అనేది మన మెయిన్ అజంప్షన్ అనమాట థియరీ ఆఫ్ బెండింగ్ స్ట్రెసెస్లో. అంటే థియరీ ఆఫ్ బెండింగ్లో మనం అనుకునేది ఏంటంటే ఈ ప్యూర్ బెండింగ్ బేస్ చేసుకుని తీసుకుంటాం. ఓకే, ఎందుకు అలా తీసుకుంటామంటే మనకి బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటేనే దానికి మనం డిఫ్లెక్షన్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయగలం, దాన్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేయగలం. ఎందుకంటే ఒక్కో కేసు దగ్గర ఇప్పుడు అలా తీసుకోలేదు, ఒక్కో చోటన ఒక్కో బెండింగ్ మూమెంట్ వస్తే అక్కడ నాకు ఒక్కో చోటన ఒక్కో సెక్షన్ వస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ తీసేసుకుంటాం క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ చూసుకుని దానికి డిఫ్లెక్షన్ ఎంత వస్తుందో చూసుకుని అదే సెక్షన్ అంతా ఇవ్వచ్చు. అంటే మీరు అడగొచ్చు నన్ను, ఓకే ఇక్కడ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అంటే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డిజైన్ చేసిన క్రాస్ సెక్షన్ ఇస్తా, ఇక్కడ తక్కువ క్రాస్ సెక్షన్ ఇస్తా. ఓకే, నువ్వు ఇక్కడ బెండింగ్ ఎక్కువ అవ్వట్లేదు కాబట్టి తక్కువ క్రాస్ సెక్షన్ ఇస్తావు, కానీ చూడడానికి అది ఎలా ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది అనమాట. సో అందుకే పాత బిల్డింగ్స్లో ఎప్పుడైనా చూసినట్టయితే బీమ్స్ కొన్ని ఎలా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ క్రాస్ సెక్షన్ ఇస్తాడు. ఓకే, సో అలా చేయడం వల్ల మనకి ఎస్థెటికల్ అపియరెన్స్ అనేది ఉండదు. సో అందుకని మనం పెట్టిన క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్కి డిజైన్ చేయబడింది ప్రతి పాయింట్ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ ద బీమ్లో. కానీ ఇక్కడ మనం తీసుకునేది మ్యాక్సిమం మాత్రం ఎక్కడ ఒక పాయింట్లో మాత్రం వస్తుంది బీమ్లో. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని లోడింగ్ అనేది ఇలా వేరీ అవుతుంది. అంటే లోడింగ్ బేస్ చేసుకుని ఎలాస్టిక్ కర్వ్ అనేది వేరీ అవుద్ది. ఎక్కువగా ఈ కేసు అనేది మనకి ఇంపార్టెంట్. ప్యూర్ బెండింగ్ అవుతున్నప్పుడు మనకు సర్క్యులర్ ఆర్క్ ఏదైతే ఉందో, ఎలాస్టిక్ కర్వ్ ఏదైతే ఉందో అది సర్క్యులర్గా బెండ్ అవుతుంది. ఓకే, అదే జనరల్ లోడింగ్లో పెరాబోలిక్ అవుద్ది. ఇవి మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ ఏఈఏడబ్ల్యూలో. ఓకే, నెక్స్ట్ మనకి షియర్ అంటే స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ అనేది వాటికి డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఎలా డెరైవ్ చేస్తామంటే, అంటే డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ లోడింగ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం డెరైవ్ చేస్తామంటే ప్యూర్ బెండింగ్ అయినప్పుడు సర్క్యులర్ ఆర్క్, ఇది ఇలా సర్క్యులర్ ఆర్క్గా బెండ్ అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఈ వైమాక్స్ అనేది ఎలా వస్తుంది అనేది చూస్తాం అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం ఈక్వేషన్ అనేది డెవలప్ చేస్తాం.